బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కామారెడ్డి జిల్లా బాన్పడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మాజీ శాసనసభాపతి బాన్పడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్ పార్టీగా అవతరించిందని గుర్తు చేశారు. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు నిర్ణయించిన కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో నిరుద్యోగిత పెరిగిందని, ప్రధాని అంబానీ, అదానీ లాంటి వారి కోసమే పనిచేస్తున్నారని పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో ప్రజలకు చేదోడు వాదుడుగా ఉండి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నా తరఫున, పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకెన్నో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మొగల పుట్టేది తుబ్బల వద్దని. మేము మొగల పుట్టింది తెలంగాణ గడ్డ మీద ఉండేది తెలంగాణ పార్టీ. మీరుండరు, మీ జాతకాలు ఉండయి, మీ అడ్రస్లు గల్లంత అవుతాయి. దొంగ మాటలు చెప్పి నాటకాలు ఆడుతూ ఉన్నారు. బీజేపీ పార్టీ ఉంది, మైక్ పట్టుకొని ఓ కర్దేవంగా ఏ కర్దేవంగా క్యా కడితే భాషణ కడితే కథం భాషణకి సేవ తుమారు పాస్ కుछ भी नहीं है. రైతులకు చట్టబద్ధత కలిగిస్తానో రేటు కలిగించినావా? సాలకు 2 కరోడ్ ఉద్యోగాలు ఇస్తాను యువకులకు, 2 కరోడ్. నల్లధనం తీసుకొచ్చి పంచుతాన్నావు, పంచిన 1 రూపాయి అన్నా? నీ అదాని, నీ అంబానీ, నీ ఎంబడి ఉంటేవాళ్ళు, నీ లక్షలకు చందాలు ఇచ్చేటోళ్లకు 10 లక్షల కోట్ల రూపాయలు నువ్వు రుణం మాఫీ చేస్తావు. కాంగ్రెస్ పార్టీ గతి. ఆగస్టు 15 తారీఖు వల్లగా ఇవన్నీ అమలు చేస్తే మా హరీష్ రావు గారు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నిన్న అమరవీరుల స్థూపం దగ్గర పెట్టేచ్చాడు. నువ్వు పోయినావా? నువ్వు ఇచ్చిన రాజీనామా? నీ మాట మీద నీకు ధైర్యం ఉంటే చేస్తాను బాజాప్తా, నేను రాజీనామా చేస్తాను. హరీష్ రావు ఛాలెంజ్ను స్వీకరించినవా? స్వీకరించలే, భయపడ్డు. ఎందుకు? నీ పట్ల నీకే విశ్వాసం లేదు, చేస్తాను నమ్మకం లేదు, అందుకే ఛాలెంజ్ స్వీకరించలే. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలకు కోపం వచ్చినప్పుడు కింద పెడతారు, ప్రేమ కలిసినప్పుడు మీద పెట్టుకుంటారు, అభిమానిస్తారు. ఆ రోజులు వస్తున్నాయి. తప్పనిసరిగా మా పని మేము చేసుకుంటూ పోతాం. ఎవరికి భయపడేది లేదు, ఎవరు జంకేది లేదు. ధైర్యంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మా ఊపిరినంత వరకు తెలంగాణ కోసం పనిచేస్తాం. తెలంగాణ ప్రజల కోసం అంకితమవుతాం. జై తెలంగాణ.